హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో అట్లాగే లైవ్ అప్డేట్స్ అట్లాగే నాకున్న స్పెషల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అన్నీ కలిపి ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో తోటి కంటెస్టెంట్ పట్ల ఆశలు పెట్టుకుంటే హర్ట్ అవ్వాల్సిందే. అట్లాగే అలవగాని హామీలు అంటారు కదా, అక్కడ బిగ్ బాస్ ఏంటంటే మనం ఒక గేమ్ ఆడదామంటే మనల్ని ఇంకా ఆడుకుంటాడు కనుక మనం కూడా ఉచిత హామీలు అంటాం కదా, అవి ఇచ్చేసినట్టయితే మనం కూడా హర్ట్ అవ్వాల్సిందే. సో హామీలు ఇచ్చే వాళ్ళు హర్ట్ అవుతారు, ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా హర్ట్ అవుతారు అనడానికి ఒక లైవ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం చూడబోతున్నాం ఎపిసోడ్లో. ప్రస్తుతానికి ప్రోమోలో కూడా అదే స్పష్టంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మొహమాటానికి పోయి షుగర్ కోటింగ్తో హామీలు ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఓపెన్గా ట్రాన్స్పరెన్సీగా ఫటాఫట్ నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పాలి. చెప్పకపోతే ఇలాగే అవస్థలు పడాలి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక నీళ్లు నమలాల్సి వస్తుంది. సో ఈ ప్రోమోలో నాకేం అనిపించింది, అట్లాగే లైవ్ ఏంటి అన్ని క్లియర్గా చెబుతా. అయితే ఇప్పటికే నేను మార్నింగ్ ఒక వీడియోలో చెప్పా కదా, జర్నలిస్ట్ సతీష్లో అట్లాగే న్యూస్ బోల్ ఛానల్లో ఈ బెడ్ టాస్క్లో ఫైనల్లీ నలుగురు ఉంటారేమో, భరణి, కళ్యాణ్, అట్లాగే ఎమాన్యుల్, తనూజ అట్లాగే జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ టాస్క్లో కూడా నింగి నేమది గాలి, నీరు, నిప్పు ఆ టాస్క్లో కూడా ఎవరు విన్నర్ అవుతారంటే ఫైనల్గా ఒకే ఒక్కడికి ఇమ్యూనిటీ వచ్చింది. ఆ ఒక్కడే వన్ అండ్ ఓన్లీ ఇమాన్యుయల్, ఆయనే విన్నర్ అయితే అవుతాడు. సో 10 మందిలో ఫైనల్గా అతడే విన్నర్ అయ్యి స్పెషల్ ఇమ్యూనిటీ తెచ్చుకున్నాడు. ఎటు ఆయన ఏమది గోల్డెన్ స్టార్ విన్నర్ అయ్యాడు కదా, తెచ్చుకున్నాడు కదా. సో బిగ్ బాస్ కూడా మంచి పనే చేసాడు అనిపించింది. ఎందుకంటే హౌస్లో మిగతా అందరూ తదితరులుగా కలిసిపోయి ఉండే కంటే ఎవరు ప్రూవ్ చేసుకున్నారో ఈ 4 వారాల ఆట చూసి ఆడియన్స్తో ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళు హౌస్లో ఉంటారు, కనెక్ట్ అవ్వని వల్ల హౌస్ బయటికి వెళ్ళిపోవడమే బెటర్. లెక్క అందరినీ తెచ్చేద్దామని చేసిన ప్రయత్నం అయితే బాగుంది. లేకపోతే వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు షేర్ అయ్యే హౌస్లో ఒక ఎంటర్టైన్ లేక ఆడియన్స్తో కనెక్షన్ లేక ఉండి ఏం ఉపయోగం. ఎటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి దగ్గర పడింది కనుక ఇదే మంచి పని చేసింది. పైగా ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఎమ్మెన్యేలు అయితే అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకున్నాడు. సో దాని గురించి కూడా చెబుతాం, లైవ్ డిస్కషన్ కూడా చెబుతాం. వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కొట్టండి. అట్లాగే ప్రోమో చూసాక మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ కూడా మీకు వస్తాయి. ఆల్ ఇన్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సరే, ఈ బెడ్ టాస్క్ అయితే 10 మందిలో రాము రాథోడ్ ఎటు కెప్టెన్ కనుక ఇమ్యూనిటీ ఉంది. అట్లాగే ఫ్లోరా షైన్ కూడా డైరెక్ట్ నామినేషన్ కనుక ఆ ఇద్దరిని పక్కన పెట్టేసి 10 మందిలో పెడితే ఒక్కొక్కరిని ఫస్ట్ సంజననే, తర్వాత సుమన్నే, తర్వాత దివ్యాని అట్లా లేపేసి బెడ్ దించేసి ఫైనల్లీ 4 మిగిలాలి కదా, ఈ భరణి, తనూజ, కళ్యాణ్ అండ్ ఈము, వీళ్ళకి ఆ నీరు, నిప్పు, గాలి ఈ టాస్క్. అక్కడ కూడా ఏమంటే బిగ్ బాస్ మంచి పనే చేశాడు. బాగా అనుబంధంగా ఒకదానికి ఒకటి పంచభూతాలకు అనుబంధంగా ఉండి మూడింటితో కలుపుకునే టాస్క్ అయితే పెట్టాడు. ఆ ఫస్ట్ టాస్క్ చూస్తూ ఉన్నాం కదా మనం, ఆ గాలి పైపుతో ఏమో గాలి పీల్చుకుంటూ ఆ పేపర్ క్రాఫ్ట్స్ అయితే పీల్చుకుని అతుక్కుని ఉండగానే తీసుకెళ్ళి పెట్టాలి బ్యాలెన్స్గా. ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది ఒక ఎక్సర్సైజ్ మాదిరిగా ఫన్నీగా చూడడానికి సింపుల్గా ఉంటుంది. కానీ పోటీ పడేటప్పుడు ఖచ్చితంగా ఎవరు వేగం అనేటప్పుడు మనకి ప్రోమోలో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఆ టాస్క్లో ఆ అమ్మాయి ఎవరు, తనూజ్ అయితే వెనకబడింది. ఆవిడే తక్కువ క్రాఫ్ట్స్ అయితే తీసుకెళ్ళగలిగింది. ప్రోమోని బట్టి చూసుకుంటే ఆ ఎమాన్యుయల్ డామినేషన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అట్లాగే ఓవరాల్గా ఈ 3 నీరు, నిప్పు, గాలి టాస్కుల్లో కూడా చూసుకుని ఆ బ్రిక్స్ ఒక్కొక్క టాస్క్ తర్వాత ఒక్కొక్కటి తీసుకెళ్ళి పెట్టాల్సి ఉంటుంది కదా. ఈ పేపర్ టాస్కులు అయితే ఎవరైనా కళ్యాణ్, ఆయన కూడా మంచిగా ఆడాడు, ఆయన లీడ్లో కనిపిస్తున్నట్టు ఉన్నాడు. మొత్తానికి ఎమాన్యుయల్, కళ్యాణ్ మధ్య టఫ్ ఫైట్ అయితే జరిగినట్టు ఉంది. అట్లాగే తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఎమాన్యుయల్ కూడా పర్ఫార్మెన్స్ ఓవరాల్గా టాస్కుల్లో చూసుకున్నా బాగుంది ఆయన. ఇప్పుడు ఆయన కంటెస్టెంట్ ఎట్లా ఉందంటే, సాధారణంగా ఈ ఎంటర్టైన్మెంట్ జోనర్స్ నుంచి కమెడియన్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళలో ఓన్లీ ఫన్, కాస్త ఎంటర్టైన్మెంట్ ఇట్లాగే ఉంటారు. మిగతా అన్ని విషయాలు కాస్త వెనకబడ్డారు గత సీజన్లలో చూసుకుంటే. బట్ ఇతడేంటంటే ఈ సీజన్లో సెంటిమెంట్ ఉంది, ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఇచ్చి పడేస్తున్నాడు, 100% ఆడుతూ ఉన్నాడు, హ్యూమరు ఉంది. అలాగే ఫిజికల్లీ మెంటల్లీ కలిపి టెక్నికల్గా ఆడాల్సిన ఇప్పుడు ఆ పేపర్తో పాటు క్రాఫ్ట్స్ని తీసుకుని వెళ్ళి పెట్టేది కానీ, ఆ లాస్ట్లో ఫైరు అలాగే వాటర్ ట్యాంక్కి సంబంధించి కానీ ఇక్కడ అన్నీ వాడాల్సి ఉంటుంది. ఫిజికల్లీ మెంటల్లీ ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ టెక్నికల్గా ఆడి అది కూడా బాగా దూసుకుపోతూ ఉన్నాడు. అట్లాగే జెన్యున్గా ఉన్నాడు. అక్కడక్కడ చెప్పి సేఫ్ గేమ్ ఆడకుండా చాప్ కింద నీరులాగా ఏదో అట్లా కాకుండా ఫుల్ క్లారిటీతో ఎప్పుడు ఎక్కడ దేని గురించి ఎంత వివరణ ఇవ్వాలంటే వాళ్ళకి చెప్పేస్తూ అందరితో బాండింగ్ చేసుకుంటూ ఫేక్ చేస్తున్నట్టే తెలియడు. అందరితో ఒక మంచిగా హెల్తీ రిలేషన్స్ చక్కగా దూసుకుపోతూ ఉన్నాడు. ఈరోజు కూడా బాగా ఎపిసోడ్ బాగా కలిసి వచ్చే మాదిరిగా ఉంది ఆయన పెర్ఫార్మెన్స్ చూసుకుంటే. సరే, ఇక ఫైనల్గా ఎట్లా వినర్ అయ్యాడని కూడా చెబుతా. అయితే ఒకసారి ప్రోమో ప్రకారం లైవ్ ప్రకారం వెళ్తే సంజన అయితే ఫస్ట్ డేమోన్, కళ్యాణ్, భరణి దించేస్తారు. వీళ్ళంతా కలిపి డేమోను, కళ్యాణ్, భరణి ముగ్గురు కలిపి దించేస్తారు. అట్లాగే సుమన్ శెట్టిని కూడా 2 రౌండ్లో ఆయన దించేస్తారు. ఇక దివ్యాన్ని దించేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగాయి కదా. ఆ తర్వాత ఇక్కడ ప్రోమోలో చూసినట్టుగా దివ్య అట్లాగే ఆ అమ్మాయి ఎవరు, రీతు చౌదరి, ఇద్దరూ కలిపి ఎవరిని ప్రశ్నిస్తున్నారంటే ప్రధానంగా భరణి, శంకర్నే. ఎందుకంటే ఇక్కడ దివ్య కూడా హట్ అయితే ఉంది కదా.
ప్రతిసారి నేను దొరుకుతాను లైవ్లో కూడా అంటుంది. ఎందుకంటే నేను అర్థం చేసుకుంటాను, స్పోర్టివ్ తీసుకుంటాను, లేదంటే నేను వైల్డ్ కార్డ్, ఇవే కదా మీకు రీజన్స్. మరి మీలో మీకు పాయింట్స్ లేవా, మీకు ఇండివిజువల్ ఇమ్యూనిటీ అక్కర్లేదా? ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుని అడగడంలో అర్థం ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు 10 డేస్లో ఆవిడ కూడా ఫిజికల్ టాస్క్లో బాగా ఆడింది. నామినేషన్స్ ఆర్గ్యుమెంట్స్లో వీళ్ళు అవాక్ అయ్యారు, షాక్ అయ్యారు. కాకపోతే ఆవిడకి అందరితో బాండింగ్స్ మిగతా వాళ్ళందరికీ బలపడినంత బలంగా బాండింగ్స్ ఎక్కువగా లేవు. సో ఒక భరణితో ఉందంటే ఆయన నేచర్ ఎట్లా ఉంటుంది, కప్పని కరవనీయకూడదు, పాముని విడవనీయకూడదు, అలా ఉంటుంది. ఇంకా కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం, ఇట్లాంటి నేచర్ ఉంటుంది. సో ఒక్కడితో బాండింగ్ ఉన్నా సరే ఉపయోగం లేకుండా పోతుంది. ప్రతిసారి హామీలు వస్తానే తప్ప ఆ హామీలు ఆచరణలోకి రావట్లా. సో అందువల్ల బాగా హట్ అవుతుంది ఆమె. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఆవిడ గురించి కావచ్చు, రీతు చౌదరి గురించి కూడా కావచ్చు. ఇప్పుడు రీతు చౌదరి విషయం కూడా ఇక్కడ చెప్పుకుందాం. ఆవిడ ఏమంటుందంటే, నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఆపలేరా, ఎందుకు ఆపలేకపోతున్నారు? ఎవరైనా సరే హెల్ప్ చేస్తాను అనేటప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని అంటే, ఆ మనిషి నుంచి ఒకటి ఎక్స్పెక్టేషన్ చేస్తారు కదా అంటే, ఇక్కడ రీతు చౌదరి ఒకటి దివ్య గురించి అడుగుతున్నట్టుగా ఇక్కడ ప్రోమో మిక్సింగ్ అయితే ఉంది. కానీ నా అంచనా ప్రకారం ఏమనిపిస్తుందంటే, ఖచ్చితంగా రీతు చౌదరికి కెప్టెన్సీ టాస్క్లో మనం హెల్ప్ తీసేసేటప్పుడు ఉచిత హామీ ఎందుకు ఇవ్వాలి భరణి? ఏమన్నాడంటే, అప్పుడు డ్యాన్స్ చేస్తూ టాస్క్ ఆడారు కదా నలుగురు, రాము రాధుడు, రీతు చౌదరి, కళ్యాణ్, వీళ్ళంతా ఆడారు కదా. ఆ టాస్క్లో ఇతడు వచ్చేటప్పుడు రీతు చౌదరిని తీసేస్తున్నప్పుడు డైరెక్ట్గా తీసేయచ్చు. నేను రాము రాధుడి కెప్టెన్గా చూడాలనుకుంటున్నా, సో నా సపోర్ట్ ఆయనకని చెప్పేస్తే సింగిల్ వర్డ్ ఎవరు అడగడానికి లేదు. అవునా, మీ ఇద్దరికి ఒక బాండ్ ఉంది అని పక్కన పెట్టేస్తే సమస్య లేకపోయా. కానీ ఏం చేశాడు అక్కడ, జాతిని ఉద్దేశించి ఒక ఉపన్యాసం ఇచ్చి ఆవిడకి ఒక భరోసా ఇచ్చాడు, ఒక హామీ ఇచ్చాడు రీతు చౌదరికి. రీతు, నీకు ఒక నెక్స్ట్ నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా, ఒక ప్లస్ అయ్యేలాగా చేస్తాను, నీకు నేను కంపల్సరీగా నేను ఏదో ఒకటి హెల్ప్ అయితే చేస్తా, మెయిల్ అయితే చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం వల్ల ఈరోజు ఇక్కడ రీతు చౌదరి ఆ పాయింట్ గుర్తు చేసి అడిగి ఉండొచ్చు. ఒక మనిషి హెల్ప్ చేస్తానన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, తప్పేముంది అనే లెక్క. ఎందుకంటే అక్కడ ఈ షుగర్ కోటింగ్ హామీలన్నీ ఎందుకు ఇవ్వాలి? అట్లా ఇవ్వడం వల్ల ఒకదానికొకటి లింక్ పెట్టేసి ఆ లింకులు ఇతనే ఇరుక్కుపోతారు, సమాధానాలు చెప్పలేని పరిస్థితి వస్తుంది. హామీ ఇచ్చి తప్పాడని వాళ్ళు హట్ అవుతారు, మాట ఇచ్చి తప్పాడని ఇతను హట్ అవుతాడు. సో అందుకే నేను అంట, భరణి ఇలా సేఫ్గా మాడినంతసేపు ఈ లింకులు పెనవేసుకుంటూ పోయేటప్పుడు ఆన్సర్ చేయలేక తడబడాల్సి వస్తుంది, నీళ్లు నమలాల్సి వస్తుంది. వాస్తవానికి ఏంటి, భరణి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తే రీతు చౌదరి సౌండ్ లేకుండా సైలెంట్ అవ్వాల్సిందే. ఏమంటే, అమ్మ నువ్వు రంగుల టాస్క్లో నాకు అన్యాయం చేసావు, సో నువ్వు నాకు అక్కడ హెల్ప్ చేయలే, నన్ను కేవలం ఆ టాస్క్ నుంచి ఓడించాలనే ప్రయత్నం క్లియర్గా కనిపించింది, నీ సపోర్ట్ నాకు దక్కలే. అలాగే రెండోది ఏంటి, ఆ వెల్క్రో బాల్స్ టాస్క్ విసిరేటప్పుడు కూడా ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు కదా, 1 డే కెప్టెన్, అప్పుడు కూడా భరణి ప్లస్ వీళ్ళందరూ ఆడేటప్పుడు భరణికి ఈ అమ్మాయి సపోర్ట్ చేయలే, అటాక్ చేసింది, అతను ఓడించాలి తప్పించాలని చేసేటప్పుడు కూడా తర్వాత కూడా ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు. ఇతడు వచ్చి నన్ను ఏమైనా టార్గెట్ చేస్తానో, నా మీద నెగిటివ్ ఉందంటే నా మీద నెగిటివ్ లేదు కదా, ఇద్దరు రీతు చౌదరి భరణి మాట్లాడుకునేటప్పుడు కూడా ఆయన సరే 2 టాస్కుల్లో నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదు, ఓడించేదానికి ట్రై చేసావు కనుక నీకు ఇప్పుడు నేను కెప్టెన్ అయ్యేదానికి ఎందుకు అవకాశం ఇస్తాను, సో నువ్వు 2 సార్లు చేస్తే నేను ఒకసారి చేస్తే తప్పే ఉంది, ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పి తీసేసనే సరిపోయేది కదా. కానీ ఎందుకు ఆ మర్యాదది రేలంగ మామయ్య పాత్ర? ఆవిడ అడిగిందా నాకు ఇవ్వండి హామీ, ఇతడే వచ్చి రీతు చౌదరి నిన్ను ఇప్పుడు తప్పించేస్తాను కాబట్టి నువ్వు బాధపడకు, హట్ అవ్వకు, నీకు హెల్ప్ చేస్తాను అని హామీ ఇచ్చినప్పుడు, హెల్ప్ చేస్తానని అతడే చెప్పినప్పుడు ఆ అమ్మాయి అడగడంలో తప్పేముంది? సో ఇతనే కదా కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాడు సమస్యని, ఒకదానికొకటి ముడులు పెట్టుకొని లింకులు పెట్టుకొని. సో నా పాయింట్స్ నేను చెబుతానే ఉన్నా సరే నీ మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకునే అవకాశం ఉండదు. అక్కడ బిగ్ బాస్ అంతా నీకు నచ్చినట్టు గాడేస్తాడు, రకరకాల ట్విస్టులు ఇస్తాడు, ఇరికించేస్తాడు. ఖచ్చితంగా ఎట్లా చేస్తావు చెయ్యి ఇప్పుడు హెల్ప్ అని లెక్క. సో రీతు చౌదరి అక్కడ అడగడంలో తప్పే లేదు. అలాగే అయితే బేసిక్ ఇందాక చెప్పినట్టు ఇతను నేచర్ అలాంటిదే, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. అందుకే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ఇట్లా 100 రకాలుగా ఆలోచించేసి ఎవరికీ న్యాయం చేయలేక, హామీలు నెరవేర్చుకోలేక ఇట్లా అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు దివ్య కూడా అక్కడ ఏడుపు చూస్తూ ఉంటే ఎవరిని నమ్మకూడదు అనుకుంటా, బట్ చిన్నపిల్లని కదా, బ్రెయిన్ లేదు కదా, అందుకే నమ్మేస్తాను కదండి. 23 ఇయర్స్ ఆమె. బట్ ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇతనే పెంచేశాడు. స్ట్రైట్గా నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఆన్సర్ చేయండి అంటే మొన్న కూడా చూసాం. ఉదయం అంతా టాస్క్లు ఆడినంతసేపు అక్కడ వాయిస్ తీసుకోవాల్సిన దగ్గర వాయిస్ తీసుకోడు, పాయింట్ చెప్పాల్సిన దగ్గర పాయింట్ చెప్పడు, ఓపెన్ అవ్వడు, రైజ్ చేయడు, తన ఒపీనియన్ ఇది అని గట్టిగా ఒక స్టాండ్ తీసుకోకుండా ఆ తర్వాత నైట్ వచ్చి ముచ్చట్లు పెట్టి నీకు హెల్ప్ చేస్తా, నీకు సపోర్ట్ చేస్తా, నన్ను నమ్ము, నీకు అది ఇది అని చెబుతాడు. ఎవరికైనా అరే అవసరానికి ఏదో సామె ఉంటుంది కదా, అక్కడికి రాని చుట్టము అన్న మాదిరిగా అవసరానికి ఉపయోగపడిపోతే ఇంకెందుకు, ఆ ఫ్రెండ్ ఉంటే ఏంటి, ఆ బంధువు ఉంటే ఏంటి అని అంటాం కదా, అక్కడికి రాని చుట్టము సంథింగ్ అది ఉంటుంది కదా. అట్లా అక్కడేమో నువ్వు తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోక, ఒపీనియన్ చెప్పక, సపోర్ట్ ఇవ్వక, ఇక్కడికి వచ్చి నీకు హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తా అంటే మరి అమ్మాయి కూడా హర్ట్ అవుతుంది కదా. ఇప్పుడు తనుజకు చేసినట్టు ఈ అమ్మాయి కూడా చేయొచ్చు కదా హెల్ప్, చేయట్లే.
సో అలాంటప్పుడు ఓపెన్గా చెప్పేయాలి. ఇంతెందుకు హోప్ ఇచ్చి హ్యాండ్ ఇస్తాడు అనే బాధ వాళ్ళకు ఉండే కంటే వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చెప్పేయాలి. కర్రాకండిగా కుండ బద్దలు కూడా ఉన్నట్టు చెప్పేస్తే సమస్య ఉండదు కదా. ఇప్పుడు శ్రీజ వచ్చింది ఎంఎన్ఎల్కి ఎంత పర్ఫెక్ట్గా చెప్పేసింది. ఎంఎన్ఎల్ నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు, సో మళ్ళీ రెండోసారి నీకు అవకాశం ఇవ్వడం నాకు ఇష్టం లేదు, సింపుల్ అయిపోయి బస్ తెగిపోయా. బట్ ఇతడేది ఈ షుగర్ కోటింగ్ కబుర్లన్నీ చెప్పడం వల్ల ఇప్పుడు మళ్ళీ అందరు అడిగేటప్పుడు తప్పే ఉంది. అట్లాగే రీతు చౌదరి విషయంలో కూడా చెప్పినట్టుగా తనుజ కూడా రీతుకు ఒక హామీ ఇచ్చింది ఇతడి తరపున. ఏది రీతు మా నాన్న చేస్తారు, నీకు సపోర్ట్ చేస్తారని మాట ఇచ్చాను నాన్న, నేను నా ఫ్రెండ్ రీతుకు మాట ఇచ్చాను నాన్న, నువ్వు సపోర్ట్ చేస్తుంటే అమ్మ నీ మాట నీ హామీ కాదమ్మా, నేను రాముకు సపోర్ట్ చేస్తాను అనడంతో ఆ రీతు ఎవరు కూడా తనుజ కూడా హట్ అయింది. అదేంటి నువ్వేదో నాకు హెల్ప్ చేస్తావు సపోర్ట్ చేస్తాను లెక్క, నేను చాలా ఘనంగా నా ఫ్రెండ్ రీతుకు హామీ ఇచ్చేసాను లెక్క. చూసారా, ఒకే వారంలో 3 అమ్మాయిలు ఇక్కడ హట్ అయ్యారు ఇతర హామీల వల్ల. ఒకటి దివ్య, 2 రీతు చౌదరి, పరోక్షంగా ఆవిడికి హెల్ప్ చేస్తాడు మా నాన్న అని చెప్పుకొచ్చినందుకు ఇతను నమ్మినందుకు తనూజ. సో ఇవి లేకుండా ఓపెన్గా మాట్లాడుంటే ఎంత బాగుండేది. అందుకే భరణి నేను చెప్పా, భరణి ఫ్యాన్స్ హట్ అయితే అవ్వచ్చు, కానీ మన ఆయన గేమ్ ఆయనే కదా కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాడు. ఒకరితో బాండింగ్ అంటే ఓకే, ఆవిడకి అవకాశం వస్తే చేస్తాను లేకపోతే చేయలేను, సూటుగా సుత్తి లేకుండా ముఖాముఖి చెప్పుకుంటే ఇంత పంచాయతీ అయ్యేది కాదు కదా. ఆ లింకులన్నీ ఇదనే కదా, కాళ్ళకి ముందర కాళ్ళకి బంధాలు వేసుకుంటూ లంకిలు వేసుకుంటూ సంఖ్యలు వేసుకుంటున్న మాదిరిగా ముందుకు అడుగు పడలేకుండా చేసుకుంటున్నది. బంధాలు అనే మరింత ఎర్రించుకుంటున్నాడు కదా, బిగించుకుంటున్నాడు కదా. సో ఆయనదే అక్కడ ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇంకా ఎవరిది భరణి. సో తర్వాత సంజన ఏమంటుంది అక్కడ ప్రోమో ప్రకారం చూసుకుంటే ఏంటిది, మిగిలిన వాళ్ళందరిలో ఫస్ట్ నేనే, మిగిలిన వాళ్ళందరూ నా తర్వాత ఉంటారు, వీళ్ళందరి దృష్టిలో నేనే బ్లాక్ షీప్ అంటే ఫస్ట్ ఆవిడని టార్గెట్ చేసి తీస్తారు కనుక ఆవిడ కూడా హట్ అవుతుంది, నేనే వీళ్ళకి ఎక్కువగా టార్గెట్ గురి అయిపోతున్నాను మాదిరిగా. అట్లాగే శ్రీజ కూడా 4 అన్నప్పుడు తనూజను తోసేయాలి కదా, ఎందుకు తోసేయలేదు, ఓహో బాండ్స్ కదా, సారీ ఇంతకుముందు ప్రోమోలో చూసినట్టుగా 4 డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఓట్ ఆఫ్ మెజారిటీ కదా జనరల్గా. బట్ ఆవిడైతే ఫోర్స్గా తోసేస్తాడు కనుక ఆవిడ కూడా హట్ అయిపోయి. సరే ఇక నెక్స్ట్ స్టేజ్కి బెడ్ స్టేజ్ అయిపోయిన తర్వాత 4 మిగిలారు కదా, వాళ్ళకి గాలి నీరు నిప్పు టాస్క్లో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు డిస్కషన్ చూసారా, భరణి అండ్ కళ్యాణ్ వచ్చి ఒకవేళ ఫిజికల్ టాస్క్ వస్తే ఫస్ట్ ఎమ్మెల్యేలే కదా, ఎమ్మెల్యేలను డీల్ మాట్లాడుకున్నారు. అంటే ఇక్కడ కళ్యాణ్కి అటు భరణికి ఇద్దరికి కలిపి తనుజతో ఒక బాండ్ ఉంది, ఒక ఫ్రెండ్లీ ఒక పాజిటివ్ వైబ్ ఉంది, వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ ఇది ఉంది కనుక. అంటే ఏంటి ఉద్దేశం అక్కడ, మనం 3 ఉందాం, ఎమ్మెల్యేలు తెప్పించేద్దాం, ఆవిడని భుజాల మీద ఎత్తుకెళ్ళి నేరుగా తీసుకెళ్దామని ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. కేవలం ఎమ్మెల్యేలే టార్గెట్ చేద్దామని వీళ్ళైతే ఒక డీల్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. కానీ తను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్న మాదిరిగా వీళ్ళ ప్లాన్స్ వీళ్ళ స్కెచ్లు వీళ్ళ స్ట్రాటజీలు ఎట్లా ఉంటే బిగ్ బాస్ ఇంకోటి తలుస్తాడు కదా. సో అన్ని ఫిజికలే ఇస్తాడేమో, మన కండబలంతో ఆయన తెప్పించవచ్చు అనుకున్నారు, కానీ అన్నీ మిక్స్ చేసి ఇచ్చాడు అక్కడ. స్పీడు, బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ అన్నీ కలిపి ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ చూసాం ఆ టాస్క్ గాలికి సంబంధించి తనుజ ఆ కళ్యాణ్ వాళ్ళందరూ పైపుతో గాలి పీల్చుతూ ఆ పేపర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్లో తనుజ బాటంలో ఉండింది, తక్కువ క్రాఫ్ట్స్ అయితే తీసుకెళ్ళింది కనుక ఆ టాస్క్లో ఆవిడ అవుట్. ఇదైతే నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ ఫస్ట్ కంప్లీట్ చేసినట్టే, ఆయనవి ఎక్కువ క్రాఫ్ట్స్ అయితే వచ్చాయి మనకు ప్రోమోలో, వాళ్ళిద్దరే కనిపిస్తున్నాయి అనుకోండి, ఎవరు కళ్యాణ్ అండ్ ఎమ్మెన్యేలో. సో ఫస్ట్ లీడ్కి అయితే కళ్యాణ్ వచ్చాడు. ఆ తర్వాత ఏంటి, ఫైర్, అది గమనించారో ప్రోమోలో వెనక చిచ్చుబుడ్లు వెలుగుతూ ఉంటే వీళ్ళేమో ఫైర్ టేబుల్స్ మీద ఆ సుత్తితో టక 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 కొట్టుకుంటూ పగలగొట్టుకుంటూ మేకలు ఉన్నాయి కదా, కొట్టుకుంటూ వెళ్ళే దగ్గర ఒక దగ్గర ఆ స్విచ్ ఆఫ్, ఆ ఫైర్ ఆగిపోయే బటన్ అయితే ఉంటుందంటే ఆ కొట్టేటప్పుడు వర్కౌట్ కావాలి, ఏదో ఒక ఏరియాలో అది తగిలేటప్పుడు టక్కన అక్కడ బ్యాక్ ఫైర్ అయితే ఆగుతుంది. సో ఇదొక టాస్క్, ఇది మంచిగా ఉంది ఈ టాస్క్ కూడా. ఇక్కడ కూడా గమనిస్తే కళ్యాణ్ ఆడుతున్నాడు, ఇంకా ఫైర్ కనిపిస్తూ ఉంది, అప్పటికే ఈ ఎమ్మాన్యుయల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఫైర్ ఆగిపోయి ఉంది, అంటే ఆయన ఇక్కడ ఫాస్ట్గా సక్సెస్ అయిపోయాడు క్లియర్గా అర్థమవుతుంది, ప్రోమోని బట్టి చూస్తే అర్థమైపోతుంది. సో ఈ రౌండ్లో ఏంటంటే భరణి అవుట్ అయిపోతాడు. సో నెక్స్ట్ వన్ ఏంటి, మూడోది ఆ వాటర్ ట్యాంక్ తల ముంచి అది ఉంటుంది కదా, బిరడ అంటారు దాన్ని, ఏమంటారు కార్క బిరడ, వాటర్ బయటకు పోయేదని వాళ్ళే తీసుకొని ఆ వాటర్ ఖాళీ అయ్యేలోపు అందులోంచి కూడా ఒక ఏమంటారు దాన్ని, స్పాంజ్లా ఉంది కదా, 3 బోర్డులు తెచ్చుకున్నారు చూడండి బ్యాలెన్స్. సో ఆ గాలి టాస్క్లో పేపర్ క్రాఫ్ట్స్ దగ్గర నుంచి ఒకటి తెచ్చుకోవాలి, ఈ ఫైర్ టాస్క్ చిచ్చుబుడ్ లాగే దగ్గర నుంచి ఒకటి తెచ్చుకోవాలి, ఎవరు ఫాస్ట్గా టాస్క్ ఫినిష్ చేస్తారు వాళ్ళు. మూడోదేమో వాటర్ ట్యాంక్ నుంచి కూడా అది తీసి ఆ 3 కలిపి తీసుకొచ్చి 1 2 3 పెట్టేసి బ్యాలెన్స్ అయితే చెయ్యాలి, ఆ వాటర్ ఖాళీ అయ్యేలోగా అది ఫినిష్ చేయాలి. సో ఇందులో ఫైనల్గా ఎమ్మాన్యుయల్ అయితే విన్ అవుతాడు, ఫస్ట్ సెకండ్ కళ్యాణ్ అయితే వస్తాడు. మొత్తానికి 10 మందిని ఓడించి తలపడి గెలబడి మళ్ళీ ఈ వారం కూడా ఈ ఇమ్యూనిటీలు కూడా
గోల్డెన్ బాయ్, గోల్డెన్ స్టార్ ఎమాన్యుయల్, నేనే దీనికి అర్హుడిని, నేనే అసలు సిసలు విన్నర్ని, అది ఫిజికల్ అవని, మెంటల్లీ అవని, బ్యాలెన్స్డ్ అవని, ఎమోషనల్ అవని, ఆల్రౌండర్ నేనని మాదిరిగా జెండా ఎగరేసాడు, అతనైతే సాధించాడు. సో ఇన్ని ట్విస్టులతో ఈ వారం నామినేషన్ ప్రక్రియ అయితే ఉంది. మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఈ 10 మందిలో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్, హైప్ జర్నలిస్ట్ సతీష్లు కూడా మర్చిపోకండి. అయితే నాకు ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని ఇంకా దివ్య, డేమోన్, భరణి వీళ్ళు పడినప్పుడు బెడ్ దిగేటప్పుడు డెసిషన్ మీద ఎపిసోడ్ తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది డిస్కషన్ చేసుకున్నారు కనుక నాకేమనిపించిందంటే ఎపిసోడ్ అయిన తర్వాత శ్రీజాకి, దివ్యకి కంప్లీట్గా పాజిటివ్ అవుతుందేమో, ఆ అమ్మాయి నేను ఏడనని చెప్పింది 2 సార్లు ఏడ్చింది, ఆ ఎమోషనల్ పీక్స్కి వెళ్ళిపోతాయి, హర్ట్ అవుతుంది కనుక ఆ అమ్మాయి చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్స్ కూడా చేసింది. ఆవిడ చెప్పుకునే పాయింట్స్ అయితే వ్యాలిడ్ పాయింట్సే పెట్టింది, వీళ్ళు ఆన్సర్ కూడా చేయలేకపోయారు. అట్లాగే ఆవిడ ప్రశ్న చేసినప్పుడు బాండ్స్ అనేటప్పుడు శ్రీజ తిరిగి ఆవిడని క్వశ్చన్ చేసింది, ఆవిడ వరకు వచ్చేసరికి ఆవిడ కూడా హర్ట్ అయ్యింది. సేమ్ దివ్య రేట్ చేసినట్టుగా మీకు బాండ్స్ కదా అని అనింది కదా. సో మొత్తానికి ఓవరాల్గా ఫైనల్గా పైగా శ్రీజాన భరణ విసిరి కొట్టేసిన తీరు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా శ్రీజాకి, దివ్యకి ఇవాళ ఎపిసోడ్ తర్వాత పాజిటివిటీ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. మనం ఫుల్ క్లారిటీతో ఎపిసోడ్ అయిపోయిన వెంటనే న్యూస్ బౌల్లో ఒక ఫుల్ ఎపిసోడ్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం.